ఎంతగానో ఎదురు చూసిన శ్రీలంక టూర్కి సంబంధించిన స్క్వాడ్ గురువారం రాని వచ్చింది. అయితే ఈ స్క్వాడ్ని గనుక గమనిస్తే సీనియర్ ఆటగాళ్లతో పాటు చాలా మంది యువకులకు అవకాశాలు ఇవ్వడం జరిగింది. హెడ్ కోచ్గా నియామకమయ్యి ఇంకా ఫీల్డ్లోకి దిగక ముందే గంభీర్ హెడ్ కోచ్గా జట్టుపై తన ముద్ర వేస్తున్నాడు. శ్రీలంకతో సిరీస్కు ఎంపిక చేసిన జట్ల విషయంలో గంభీర్ మార్కు స్పష్టంగా కనపడుతోంది. గంభీర్ నేతృత్వంలో టీమిండియాలో ఊహించని మార్పులు జరుగుతాయని క్రికెట్ అభిమానులు ముందుగానే భావించారు. అందులో భాగంగానే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇస్తే అది అతడి ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది అని భావించిన గంభీర్ సూర్యకుమార్కి కెప్టెన్గా పగ్గాలు అప్పజెప్పాడు. గిల్ని వైస్ కెప్టెన్గా నియమించాడు. వీటితో పాటు టీమిండియాను పేస్ బౌలింగ్లో మరింత బలోపేతం చేసేందుకు గంభీర్ కీలక నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. భారత్ జట్టుకు డేల్ స్టెయిన్ లాంటి ప్లేయర్ను అందించడమే లక్ష్యంగా అతడు ఒక సూపర్ బౌలర్ను ఈ సిరీస్ కోసం సెలెక్ట్ చేశాడు. భారత్ జట్టు చూసుకుంటే పేస్ బౌలింగ్లో ఎక్కువగా బుమ్రాపైనే ఆధారపడుతోంది. సిరాజ్, హర్షదీప్ సింగ్ ఉన్నా వాళ్లు రెగ్యులర్గా ఒకే విధమైన ప్రదర్శన చేయలేకపోతున్నారు. అందుకే గంభీర్ పేస్ బౌలింగ్పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్లకు భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు భారత సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఓ యువ బౌలర్ను గంభీర్ సూచన మేరకు లంకతో జరిగే 3 వన్డేల సిరీస్కు ఎంపిక చేశారు. ఆ బౌలర్ ఎవరూ కాదు, ఐపీఎల్ 2024 కోల్కతా జట్టు తరపున అదరగొట్టిన హర్షిత్ రాణా. అద్భుతమైన స్పీడ్తో పాటు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో సత్తా చాటిన హర్షిత్ రాణాను జింబాబ్వేతో జరిగిన తొలి 2 టీ20లకు ఎంపిక చేసినా అతనికి తుది జట్టులో ఆడే అవకాశమైతే రాలేదు. కానీ శ్రీలంకతో వన్డే సిరీస్కు మాత్రం అతన్ని ఖచ్చితంగా ఎంపిక చేయాల్సిందే అని గంభీర్ పట్టుబట్టి మరీ టీంలోకి తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలోనే కోల్కతా నైట్ రైడర్స్లో ఆడుతూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన హర్షిత్ రాణాపై మరింత దృష్టి పెట్టి అతడి స్థాన పెట్టి టీమిండియాకు అతన్ని ఓ డేల్ స్టెయిన్ని చేయాలన్నది గంభీర్ ఆలోచన. అంతేకాదు, హర్షిత్ రాణాకి టెస్టు మ్యాచ్ల్లో కూడా అవకాశాలు కల్పించాలని గంభీర్ భావిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో హర్షిత్ రాణా 13 మ్యాచ్లు ఆడి ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. కోల్కతా జట్టు ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అదే తరహా ప్రదర్శన జాతీయ జట్టులో కూడా కనబరిస్తే గంభీర్ అనుకున్నట్లు జరుగుతుంది. టీమిండియాకు డేల్ స్టెయిన్ లాంటి ఒక గొప్ప బౌలర్ దొరుకుతాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.